సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 15 సోమవారం. ఈరోజు అమావాస్య ఉదయం 8:30 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి. మృగశిర నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈరోజు చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి గౌరవ మర్యాదలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సుఖ సౌఖ్యాలతో పాటు సృజన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. చాలా కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈరోజు కూడా అటువంటి కార్యక్రమం మీకుంది. ఈ రాహువు లాభంలో సంచరించడం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల వల్ల, నూతన పరిచయాల వల్ల, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, నూతన ఉద్యోగ అన్వేషణకు కానీ మీకు అనుకూలంగా ఉంది. వ్యయంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ ఈరోజు మీరు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో రాహు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఫలితనానికి, మీ నేర్పరితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే వాతావరణం ఉంది. వ్యయములో కుజ సంచారం ఉంది. పని భారం పెరుగుతుంది. వాహన సమస్యలు, వాహన రిపేర్లు అధికమవుతాయి. వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులు అనగా ఎర్ర కందులను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల స్థిరాస్తుల విషయంలో ఒక శుభవార్తను అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యలకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో కొద్ది సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. ఆ రకంగా మీరు అధికారులతో ఇబ్బందులు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. వ్యయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున దశమములో రవి సంచారం వల్ల
తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు వస్తాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు సునాయాసంగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కానీ శుభ కార్యక్రమాలు కూడా పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. సమాజంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల ఈరోజు మరింతగా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టమములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. దశమములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అనగా మనసావాచ కర్మన మీరు చేసే పనితనానికి తగిన గుర్తింపు లాభం అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వసధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈరోజు అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలకు మంచి ఫలితాలు వస్తాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ రోజున తులారాశి వారికి శని, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహించండి. భగవంతుని మీద భారం వేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎందే మనస్సు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూ వాహన లాభాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీరు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపార విస్తరణ, వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈరోజు మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో ఉన్నత ఉద్యోగాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సాయం అందుకుంటారు. తండ్రి నుంచి సాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అష్టమములో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. రైతులకు మంచి ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది. షష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా కూడా బలపడతారు.
షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు కూడా వెళ్తారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మనస్పర్ధలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యం అందుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. కేవలం కుజుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహించండి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును అందులో లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకునే వాతావరణం ఉంటుంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు కానీ పెసర్లు కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైన వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. షష్టమంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. నిరాడంబరంగానే మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.